అందరికీ నమస్కారం। ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ యొక్క ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పనిసరి ఈ యొక్క వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీ ఫీలింగ్స్ ఇందులో కామెంట్ చేయండి। ఈరోజు నేను నమస్తే తెలంగాణలో కుటుంబం అన్నగారి కుటుంబం అని చెప్పేసి ఒక టైటిల్ చూసిన నమస్తే తెలంగాణలో। దాంట్లో ఏంటంటే రేవంత్ రెడ్డి అన్నకు కూడా ఏదో 2+2 గన్మేళ్ళని ఇచ్చిర్రు చెప్పేసి, అంటే రేవంత్ రెడ్డి అన్నకు గన్మేళ్ళని ఇచ్చిర్రు, దీన్ని తప్పు పడుతున్నాం। అన్నగారి కుటుంబం ఆయన సమావేశాలలో కూర్చుంటాడు, ఆయన సీఎం తమ్ముడు కొండలరెడ్డికి కాన్వాయి, ఆయన కాన్వాయి ఇచ్చిర్రు, అంటే ఎలాంటి హోదా లేకున్నా తిరుపతి రెడ్డి అంటే సమావేశాలలో పాల్గొంటాడు అనేది, అంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ హవా నడుస్తుంది, వాళ్ళ గన్మెన్లు వాళ్ళ కాన్వాయి అని చెప్పేసి నమస్తే తెలంగాణలో వార్త రాసిర్రు। చాలా బ్రహ్మాండమైన వార్త, 100% ఇది ముమ్మాటికి తప్పే। కాంగ్రెస్ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది, ప్రభుత్వం చేసే తప్పే। నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా, మీ దాంట్లో ఆయన సీఎం తమ్మునికి కూడా ఇబ్బంది అయింది, ఓకే తప్పే। మీరేమైనా చక్కని పూసలా? ఎమ్మెల్యే గన్మేలు ఉంటే ఎమ్మెల్యే తమ్మునికి గన్మేలేనా, ఎమ్మెల్యే భార్యలకు గన్మేలేనా, ఎమ్మెల్యే బామ్మరులకు గన్మేలేనా? కేటీఆర్కు ఒక మంత్రి కాదు ముఖ్యమంత్రికి ఉన్న భద్రత కేటీఆర్కు ఉండేది, కేటీఆర్ కొడుకు కూడా అంటే కేసీఆర్ మనవనికి కూడా గన్మేలు లేరా? మీరేమైనా తక్కువ చేసిరా? మీరు అధికారిక దుర్వినియోగానికి పాల్పడ్డారు, అలాగే కాంగ్రెస్ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది। ఈ ఇద్దరు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడతాను। మాకు అధికారం ఉన్నది, మేము గన్మేళ్ళని ఎదువెళ్ళైనా పెట్టుకోవచ్చు, ఇంట్లో పనిచేసే పని మనుషులకు కూడా గన్మేళ్ళు పెడతారు మీరు, ఈ కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు। అదే బీజేపీ ప్రభుత్వంలో ఇట్లున్నాయో ఒక్కసారి చూడండి మీరు పోయి। భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లో అటువంటిది ఉండదు, అటువంటి వాటిని భారతీయ జనతా పార్టీ సహించదు। మీకు ఎందుకు మరి ఇట్లా అంటే మీరు ఇప్పుడు లెవెల్ చూపించుకోవాలి, అన్నలకు తమ్ములకు ఆయన లెవెల్ చూపించుకుంటారు, మీరు మనవానికి కొడుకు తీసుకుంటారు। ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని ఖండించాలండి। ఈ యొక్క రెండు పార్టీలు కూడా వీళ్ళ ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా అధికార వీళ్ళని గన్మెన్లు పెడితే వాళ్ళకి ఇచ్చే జీతం కూడా మన పైసలే, అవి మన పైసలే। అరే నిజంగానే వాళ్ళకు థ్రెట్ ఉంటే ఇంకా వేరే ఉంటుంది। కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా మీరు అందరూ ఖండించాలి, అందరూ స్పందించాలి దీనికి సంబంధించి। ఇలాంటివి జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి। టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇటువంటి తప్పులు చేసింది, లోపట నువ్వు కాలే వాళ్ళను।